ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వెను ట్రావెలర్. ఈరోజు మనము అహోబిలం నరసింహస్వామిని చూసేదానికి వచ్చాము. ఇక్కడ మొత్తం 9 రకాల నరసింహస్వాములు ఉన్నారు. సో 9 రకాల నరసింహస్వామిని ఒకే బ్లాగ్లో సెట్ చేయాలనేది నా కోరిక. సో దానికోసం అనేసి ఈరోజు ట్రై చేయడానికి వెళ్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఇది మెయిన్ టెంపుల్కి దారి. మనం ఇక్కడి నుంచే వెళ్ళాలనుకుంటాను. దర్శనానికి టికెట్ అది. ఇక్కడ ఎవరు లేరు. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు అనుకుంటాను ఫ్రెండ్స్. మొత్తం ఖాళీగానే ఉంది. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగా కట్టారు అప్పట్లో. గోవింద గోవింద నమో నారసింహ నమో నారసింహ నమో నారసింహ నమో నమ నమో నమ నమో నమ. దర్శనానికి కట్టబోవాలన్నా. ఇది గుడి టెంపుల్ ఆభరణము. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇది మండపము. మనం ఎంత ఉన్నా కానీ గర్భాలయం లోపల కెమెరా మాత్రం అలా ఉండదు కాబట్టి మనం బయట వరకే తీసుకొని వెళ్దాము. మనం వెళ్ళే టైంకి మొత్తం ఖాళీగానే ఉండదు. డైరెక్ట్ మనం టెంపుల్ లోపలికి వెళ్తాము. అదే నరసింహస్వామి, సంతాన లక్ష్మీ నరసింహస్వామి, గజలక్ష్మీ నరసింహస్వామి, అష్టలక్ష్మి దేవతలు అంతే. అందుకే అంటారు భక్తులలో ప్రహ్లాదాన్ని మించిన భక్తుడు లేడు, దైవంలో నరసింహస్వామిని మించిన దైవం లేదని. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి చోటుకు మనం వచ్చేటప్పుడు ఎప్పుడే కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ గతుకులు ఎక్కువ ఉండడం వలన మన అప్పుడు కాలు స్లిప్ అయ్యే అవకాశం ఉంది. మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ రాళ్ళలో చూసుకుంటూ పోవాలి జాగ్రత్తగా. అటు ఇటు కాలు అయింది అనుకోండి, కాలు బెసికే అవకాశం ఎక్కువగా ఉంది. సో జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్. ఎప్పుడే కానీ ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో రాండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీతో రావడం వల్ల కొంచెం ఎంజాయ్ బాగా చేయొచ్చు. మనకి నీళ్ళంటే ఇయే. మనం నీళ్ళు తాగాలనుకున్నా కానీ ఇయే తాగొచ్చు. చాలా హెల్త్కి కూడా మంచిది. చూస్తున్నారు కదా, ఇలా నడుచుకుంటూ పోవడం కాలికి కూడా ఎక్సర్సైజ్. ఫ్యామిలీతో ఎవరైనా వచ్చేటప్పుడు ఒకవేళ అలసిపోతే మాత్రం కంపల్సరీ ఇక్కడ స్టే చేయండి. అదే ఒక 1 hour 2 hours అలా ఇక్కడ కానీ స్టే కూర్చున్నారనుకోండి, నమ్ముతారో నమ్మరో ఏసీ ఉన్నట్టుంది. చల్లగా చల్లని ప్రకృతి. చూడండి, ఆడ కూర్చోవచ్చు, ఈడ కూర్చోవచ్చు, ఆడ కూర్చోవచ్చు. ఆ బండ చూపిస్తాను ఉండండి మీకు కూడా. నాకైతే ఆ బండ అయితే భలే నచ్చింది. మనకైతే తాగడానికి నీరు ఉంది, స్నానం చేయడానికి కూడా ఈ నీళ్ళు ఉన్నాయి. మనం ఇదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 2వ ప్లేస్ అయిన వరాహ నరసింహస్వామి సన్నిధి గారికి దగ్గరలోకి వచ్చాము. సో ఇదే గుడి. వాళ్ళు మూసేస్తున్నారు, కొంచెం తొందరగా వెళ్ళేసి చూపించేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ మెట్లు రాళ్ళే మెట్లుగా ఏర్పడినాయి. దేవుడికి అడిగి అనేసరికి రాళ్ళు కూడా తలంచినట్టుండే. ఇక్కడ పైకి వెళ్ళాం అనుకోండి, దారి తప్పుకోవడమే. సో మనం ఇలా జాగ్రత్తగా చూసుకొని దారిని ఎత్తుక్కుంటా పదే నడుచుకుంటా పోతూ ఉండాలి. అలా లేదనుకోండి కంపల్సరీ రూట్ మారిపోతాం, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందరూ బాట నడుస్తారు కదా, ఆ నడిచినప్పుడు మట్టి అంతా కుంగిదో ఇలా బాట ఏర్పడుతుంది. ఇలా బాట ఏర్పడిన దానిని చూసుకుంటూ మనం నడచాలి.
ఇది రాళ్ళ మీద అయినా కానీ ఆ బాట అలాగే ఉంటుంది, తొక్కడ బండినట్టు. తొక్కడ బండి కాడ అది అలా ఉంటాయి, తొక్కడ బండిందంటే ఇలా ఉంటుంది. మనకు అప్పుడప్పుడు దారిని చూపించేదానికి అక్కడక్కడ గోవిందనామాలు ఉంటాయి. అవి చూసుకుంటూ మనము కొండ ఎక్కేసినాం అనుకోండి, జ్వాలా నరసింహస్వామి కాడికి వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ నల్లగా ఉంది చూసారా, అక్కడ వస్తుందంట గుడి. మనమైతే ఇప్పుడు ఇక్కడ జ్వాలా నరసింహస్వామి దండి ఈ టెంపుల్ నుంచి ఇటు పైకి ఎక్కుతూ ఉన్నాం. ఇక చూడండి, ఇటు సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాం. మనకు కుక్క ఒకటి ఎదురయ్యింది. ఇప్పటిదాకా మనతో ఉన్న వాళ్ళు కొంచెం పైకి వెళ్ళినారు, నాకు కొంచెం అలుపు వచ్చి అలాగే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, దారిలో వెళ్తూ మాట్లాడు. చాలా జప నుంచి నడుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఇంకా చేరుకోలేదు. ఇంకా పైకి పోవాలంట, దగ్గరికి వచ్చేసినాం అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా ఈ దారిలో ఇంకా పైకి ఎక్కడమే. మనం జ్వాలా నరసింహస్వామికి పోయే దారిలోనే ఉగ్రస్తంభానికి దారి అని ఉండదు. ఈరోజు బ్లాగ్ కాకుండా టుమారో బ్లాగ్లో మనం వెళ్దాం పైకి, ఉగ్రస్తంభం కాడికి. ఈరోజు అయితే జ్వాలా నరసింహస్వామిని చూసుకునేసి మనం బయలుదేరదాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం జ్వాలా నరసింహస్వామి కాడికి రీచ్ అయిపోయినాము. ఇదండి బోర్డు కాడి నుంచి ఇలా పోయినా అంటే జ్వాలా నరసింహస్వామి వచ్చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ నుంచి వస్తా అంటే వాన అనుకున్నారు, కాదు, పైనుంచి నీళ్ళు పడుతూ ఉండే. అది కూడా వానలా దారలా పడుతుంది చూడండి. ఈ నుంచి అయితే నాకు నీళ్ళైతే చాలా బాగున్నాయి. దాన్ని మనం చూడండి ఎంత పైకి వచ్చాము. మనం ఫస్ట్ అక్కడ మొదలుపెట్టాము, ఆ కొండకి అవతల పక్క నుంచి స్టార్ట్ అయినాము. ఆ నుంచి మొదలెట్టుకొని ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇలా వచ్చి ఇటు వచ్చేసినాం. ఆడదాకా పోతున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది చిన్న పాయ, ఇది రక్తగుండంలోని పాయ. ఇది రక్తగుండం, ఇదండి రక్తగుండము. ఇదో చూస్తే మీకు అర్థమవుతుంది రక్తగుండము. ఇదే రక్తగుండము. నరసింహస్వామి స్తంభం చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని చంపేసి ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ చేతులు కడుక్కొని వచ్చి ఇక్కడ వెలిసాడంట. అందుకే జ్వాలా నరసింహస్వామి అంటారు. ఇది ఫస్ట్ కారణము. ఫ్రెండ్స్, రిటర్న్ వెళ్ళేటప్పుడు రూట్ చూస్తున్నారుగా, ఇలా దిగదా నడుచుకుంటూ వెళ్ళాల్సింది ఉండదు. ఈ రూటు మనకి దగ్గరగా కానొస్తుంది కానీ ఒరిజినల్ చెప్పాలంటే ఇలా ఉంటుంది. నేను జూమ్ చేసాను మన కోసమని. హాయ్ ఫ్రెండ్స్, మనం జ్వాలా నరసింహస్వామి టెంపుల్ని విజిట్ చేసి వచ్చేసినాము. ఇప్పుడు మాలాల నరసింహస్వామి సన్నిధికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు చూశారు కదా, ఇటు సైడే జ్వాలా నరసింహస్వామికి దారి, దాని ఎదురుగానే మాలోళ్ళ నరసింహస్వామికి దారి. ఏది చేసినా దేవుడు భక్తుల కోసమే కదా స్వామి చేసేది, మన కోసమే కదా స్వామి వెలిసేది. సో మనము ఈ దారిలో వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేసులు చూసినప్పుడు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. మనం అయినా కానీ తట్టుకొని నిలబడాలి. ఫస్ట్ నేను చెప్తా ఉంటాను కదా, నీళ్ళు మినరల్ వాటర్ లాగా ఉంటాయని. అదండి, ఈ మాట చెప్పాలా ఇంకా, ఎందుకంటే తెలుసుకోవాలా జనాలు కూడా. చూసిన వాళ్ళు అదోండి ఉగ్రస్తంభం కానొస్తుందా ఫ్రెండ్స్, అదండి ఉగ్రస్తంభం. నేను జూమ్ చేస్తా చూడండి, అదండి ఉగ్రస్తంభం. చూసినారు ఫ్రెండ్స్ ఉగ్రస్తంభం. పైన చూడండి ఎంత బాగుందో. ఇలాంటి లొకేషన్లో మనం ఎందుకు వదిలేస్తూ ఉంటాము చూడండి. బిజీ టెన్షన్లలో ఈ ప్రపంచంలో మనం చేసే పెద్ద తప్పేందో తెలుసా, ప్రకృతి అందాలను మర్చిపోవడం. అది చూడండి, ఏదో మట్టి జారి గడ్డ అయినట్టుందే కానీ రాయి ఉన్నట్లేదు. ఏడు చూడండి నల్లరాయి, ఆ పైన చూడండి ఎర్రరాయి, ఓడమల్లు. ప్రపంచ నేచర్ని ప్రేమించండి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద నేచర్, ఈజ్ ద బిగ్ డాను.
ఇదో ఇంతకుముందు తొండ చూపించే కదా, దానికో తొండ 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 కూరకుండ ఉండ ఉండ. ఏంది నమో నరసింహ నమో నరసింహ. ఇదేందో నాకు అర్థం కావట్లేదు. టెంపుల్ కాదని మనం ముందుకు పోవాలన్నా ఇదేనా? ఈడ మళ్ళీ మెట్లు ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, పైకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కానీ ఎక్కేదానికి కూడా చాలా కష్టంగా ఉంది. మనం ఎట్టో కట్ట ఇక్కడ ఉగ్రస్వామి మాలలో నరసింహస్వామి కాడికి పోయేసినాం అనుకోండి, ఇక్కడికి మొత్తం 4 నరసింహస్వామిని చూపించేసినట్టు అయిపోతుంది మనది. ఇంకా దారిలో భార్గవ నరసింహస్వామి, మొత్తం 6 మంది నరసింహస్వాములు ఉండేది. టయానికి ఎడ గుర్తొస్తుంది, అలసిపోయింది, సగం ప్రాణం ఎక్కువ. అదండి వచ్చేసినట్టున్నాం. దాన్ని చూడండి, చెట్ల మధ్యలో నరసింహస్వామి. మనం అనుకుంటాం కానీ ఏదో మన పెద్ద అభివృద్ధి అయినామని, ఏం అభివృద్ధి కాల. ఒకప్పుడు ఏ కొండల్ని వాటిని లీలగా ఈ స్తంభాలు ఇవన్నీ లేకుండా మన పెద్దవాళ్ళు ఎక్కి అవతల పడేసేది. ఇప్పుడు మనం ఎక్కేదానికి అమ్మ నాయన దేవుడా అంటా ఉన్నాం. ఇది చూడండి చిత్రం, ఈడేమో సగం మెట్లు ఉన్నాయి. ఓహోహో, ఓకే. ఒకప్పుడు ఉగ్రస్తంభం కాడికి ఈ నుంచి కూడా పోతూ ఉన్నట్టుండరు, అందుకే సగం దాకా మెట్లు ఉన్నాయి. ఇంకా నుంచి పట్టుకుని పాకితే ఎక్కడమే కదా. ఉగ్రస్తంభానికి అడ్వెంచర్ రేపు పొద్దున్న ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ చేయలేం మనం. జ్వాలా నరసింహస్వామి కాడి నుంచి పైకి రూట్ ఉంది, ఆ రూట్ ఎక్కినామంటే ఉగ్రస్తంభం కాడికి వెళ్ళిపోవచ్చు. ఈడేందిరా అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది ఫ్రెండ్స్. భక్త ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి అంటే మహాభక్తి, హిరణ్యకశిపుడికి శివుడు అంటే మహాభక్తి. ప్రహ్లాదుడు ఎప్పుడు చూసినా నారాయణ మంత్రం జపించడం వలన హిరణ్యకశిపుడికి కోపం వచ్చి తన కొడుకుని ఈ కొండ మీద నుంచి కిందికి నెట్టిపిచ్చాడంట. ఆయన నెట్టలేదు, ఆ కొండ మీద నుంచి కిందికి నెట్టేసేసరికి నరసింహస్వామి మహావిష్ణువు గారు ఇక్కడ ప్రత్యక్షమయ్యి తన భక్తులకి ఎప్పుడు కష్టం వచ్చినా కాపాడుకునే స్వామి కదా. సో దాని కొనేస్తామని ఇక్కడ తన భక్తుని కాపాడుకున్నాడు. అమ్మ. ఓకే ఫ్రెండ్స్, మాల నరసింహస్వామి అంటే లక్ష్మీదేవి సమేత నరసింహస్వామి అంట. దానికని ఇన్ని మాలలు నరసింహస్వామి అంటారంట. ఈయన ఆవేశాన్ని చల్లావరుసను అమ్మవారి కాడికి వచ్చేటప్పుడు మాల వేసి ఈయన మాలలు ఇక్కడ ధరిస్తారంట. అప్పుడు ఒక కోపం ఆవేశం తగ్గి లక్ష్మీదేవి కాడ ఉన్నాడంట. ఇంకోటి ఏమంటారంటే, ఇక్కడ లక్ష్మీదేవి అలిగి వచ్చేసేసరికి నరసింహస్వామి ఇక్కడికి వచ్చినారంటారు. చెంచు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న దానికి కోపంతో అలిగి వచ్చానంటారు. ఇది నరసింహస్వామి పాదాలు అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈయన మాలాల నరసింహస్వామి, ఆయన భక్త ప్రహ్లాదుడు అనుకుంటాను. మనం వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది చెప్పాను కదా. సో అందుకని టెంపుల్ క్లోజ్ చేశారు, తాళాలు కూడా వేశారు. చూడండి, పర్లేదు ఫ్రెండ్స్. ఇది మాలోల నరసింహస్వామి, మనం తప్ప అందరూ వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో నేను చూపించాలనుకున్న 4 నరసింహస్వాముల అవతారాలు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది ప్రహ్లాదుడు చదివిన బడికి దారంట. మన
9 నరసింహస్వాములతో పాటు ఈ బండి కూడా యాడ్ చేసుకోవాలి మనం. అందుకని ఓకే ఫ్రెండ్స్, రూట్ చూస్తున్నారు కదా. భక్త ప్రహ్లాదుడు చదువుకున్న ప్లేస్ని చూపిస్తాను మా అమ్మకి మాట ఇచ్చాను. సో దానికనేసమనే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రాగా చూడండి. మా అమ్మకి నేను ఇచ్చే గిఫ్ట్ ఇది. కాలంలోకి రాళ్ళు మాత్రం బంగారంగా దిగిపోతున్నాయి. నమో నారసింహ, నమో నారసింహ, నమో నమః, నమో నమః, నమో నమః. ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్, ఇంట్లో ధైర్యం చెప్పి ఆడది, ప్రయాణం చేసేటప్పుడు పక్కన ధైర్యం చెప్పి ఆడది. ఇలాంటి కష్టాల్లో వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను కదా అని ధైర్యం చెప్పి ఆడది. లేకపోతే బతుకు శూన్యమే. ఎవరో చూసేసి వస్తున్నట్టున్నారు, వాళ్ళని అడుగుదాము. బ్రదర్స్, దగ్గరేనా ప్లేసు? ఏంది? మేమే యూట్యూబర్, కొత్త యూట్యూబర్లమ్మా. ఇదండి బ్రదర్స్ పరిచయం అయినారు. ఓకే తీసుకోండి. కొంచెము కోతులు కట్టలు చూసి కొంచెం భయపడుతుంటాయి. చెప్పు బ్రో. యూట్యూబర్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఎక్కడ ఇది? నాది కడప బ్రదర్. నేను ట్రావెలర్, నేను కూడా. సో వీడియోస్ తీస్తే తిరుగుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మన బ్రదర్కి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేద్దాము. అందరం ఫాలోవర్స్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బ్రదర్స్. థ్యాంక్ యూ. కడపనా మీది? రైడింగ్ వేణు ట్రావెలర్ నా యూట్యూబ్ ఛానల్ పేరు. రైడింగ్ వేణు ట్రావెలర్. ఓకే. ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రహ్లాదుడు బడికాడికి బయలుదేరుతామంటే ఇట్లా 2 రూట్లు వచ్చాయి. ఇది కిందికి వెళ్ళేదానికి రూట్ అనుకుంటా. ఇది టఫెస్ట్ రూటు, కానీ మనం ఇలాగే పోదాం. ఎందుకంటే ఇలా పోయినామంటే మనకు కొంచెం వెళ్ళేదానికి బాగుంటుంది. సో మనం ఇలాగే పోవాలి స్ట్రైట్గా. వెనక్కి వెళ్ళేటప్పుడు దారిని చూపించింది, ముందుకు వెళ్ళేటప్పుడు అంటే ఇటు ఎదురుగా వెళ్ళిపోవడమే. యుద్ధం ఎప్పుడు చేయాలంటే ముందుకెళ్ళి చేయాలి, ఎడకల నుంచి కాదు. శత్రువును నరకాలంటే మనం ముందుకెళ్ళి నరకాలి, వెన్నుపోట్లు కాదు. అలసిపోయినాలే ఫ్రెండ్స్, కొంచెం ఎనర్జీ కోసం అనేసి ఎట్టన్నా మాట్లాడితే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని ఐ థింక్ సో. అబ్బా, హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి మెయిన్ టెంపుల్ అది. ఆ టెంపులే మన కంటికి అంత చిన్నగా కానొస్తుందంటే మనం ఎంత పైకి వచ్చాము చూడండి. ఇంకా వెళ్ళాలి పైకి, మన వ్యూ ఇంకా కొంచెం దూరం ఉంది చూపించేదానికి. అలా చూస్తున్నారు కదా, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళినామంటే కనుక మనం వచ్చే ప్రహ్లాదుడు బడి చూపించలేం. ప్రహ్లాదుడు బడి ఎందుకు చూపించాలంటే మా అమ్మకి నేను మాట ఇచ్చాను, ప్రహ్లాదుడు బడి చూపిస్తానమ్మా అని వీడియోస్లో. మన మాట తల్లిదండ్రులు వినకపోయినా తల్లిదండ్రుల మాట మనం వింటున్నామన్న వీర పుత్రుని అవుతాను నేను కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం కోతులు ఉన్నాయి. అందుకే మన శస్త్రాన్ని రెడీలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూసేదానికి చూస్తున్నారు కదా, ఇది పై నుంచి ఇట్లా కిందికి దిగుతా వెళ్ళాలి మనము. సో కట్టి చేతిలో ఉంటే ఒక స్టిఫ్గా పట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీడికి వచ్చేటప్పుడు కంపల్సరీ షూస్ కానీ చెప్పులు వద్దు, మ్యాక్సిమం షూస్ వేసుకోరు రండి. దగ్గరికి వచ్చినప్పుడు షూస్ రిమూవ్ చేసేసి మీరు అక్కడి నుంచి మీరు దేవుని దర్శించుకోండి. లేదనుకోండి చాలా ఇబ్బంది పడతారు అడుగు పెట్టేటప్పుడు తీసేటప్పుడు. లేదులే మనకెందుకులే, మనం దేవుడి దగ్గర ధర్మంగానే ఉందాం అనుకున్నారా, కంపల్సరీ అంటే వేసుకొని రండి, తీసేసి రావచ్చు షూస్. కానీ దానికి ఫస్ట్ ఇక్కడ ప్లానింగ్ 2 days ప్లాన్ అనుకోండి ఫ్రెండ్స్.
2 డేస్ ప్లాన్ చేసుకున్నారంటే మనం 2 డేస్ ప్లాన్ అనుకున్నాం అనుకోండి, 1 డే అంతా తిరగచ్చు, మొత్తం టెంపుల్స్ అన్ని విజిట్ చేయొచ్చు. ప్రహ్లాదుడి టెంపుల్, ఇంకా నరసింహుల స్వాములు మొత్తం అన్నీ తిరగచ్చు ఫ్రెండ్స్. అట్లా కాదు 1 డేలోనే తిరగాలనుకున్నాను అనుకోండి, నాకైనట్టు అవుతారు, నేరసిచ్చిపోతారు, అంతమించి ఏం కాదు. ప్రహ్లాదుడి బడికి దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఈడ చిన్న నీటి కొలను ఉంది, దీంట్లోనే కోతులు నీళ్ళు తాగుతుండే. ఇక్కడనే మొత్తం చూడండి అంతా కోతులే, అదండి ఆడ చూస్తున్నారు కదా, దగ్గర దగ్గర ఒక 50-60 కోతులు ఉండే ఇక్కడే. అన్నీ కలిపి మీద పడినాయి అనుకో పైసలు. ఫ్రెండ్స్, నాకేంది ఈ అక్షరాల్లా కానొస్తున్నాయి, మీకు కూడా అలాగే కానొస్తున్నాయా? లేకపోతే రాయి మీద ముద్రలు అలా ఉన్నాయా? చూడండి, అక్షరాలాగే అనిపిస్తుంది నా మనసుకి. ఇదండి చూడండి, ఇదే అనుకుంటా, బయట అనుకుంటా ఇదే, కానీ రాళ్ళ మీద చెక్కుతారా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అనుకుంటాను గురుకులము. ఈ గురుకులమే బడి, ఇక్కడెక్కడ ఉంటుంది పూర్తిగా. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చినారంటే చూపించేస్తాను ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు అక్షరాలు చూపించాము కదా, అక్కడే వాళ్ళ అక్షరాభ్యాసం చేసినట్టున్నారు. ఇక్కడ ఏందిరా అంటే నరసింహస్వామి ప్రహ్లాదునికే ఒకసారి వాళ్ళ తండ్రి గారు నారాయణ మంత్రం చెప్పొద్దని చెప్పేసి కొండ మీద నుంచి పైనుంచి కిందకి పడేశాడంట. ఈ కొండ మీద నుంచి పై నుంచి కిందకి పడేసేసరికి ఇక్కడ నరసింహస్వామి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళి యోగా ముద్రలు నేర్పించాడంట. అంటే భక్తి, ఆ కాలం చదువు, క్లియారిటీగా చెప్పాలంటే ఆ కాలం చదువు నేర్పించాడు. ఏది నిజమైన చదువు, ఏది జ్ఞానం పెంచేది, అవి నేర్పించాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నారాయణ మంత్రాలు నేర్పించారు అనుకోవచ్చు. అబ్బా, ఇక్కడ చూడండి, ఇదండి ఇక్కడ కూడా మనం వచ్చేటప్పటికి అదండి నమో నరసింహాయ. ఇక్కడ భక్త ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి ఆయన జ్ఞానముద్రలు నేర్పించాడంట. అంటే మనిషిలో జ్ఞాననేత్రం అనేది తెరుచుకునింది అనుకోండి, వాడు చాలా గొప్పవాడు అవుతాడనేసి, పాప పుణ్యాలకు అతీడు అవుతాడనేసి ఒకటి ఉంది. దానికనేసే తీసుకొని వచ్చి ఆయన జ్ఞాననేత్రం తెరుచుకునేంత వరకు ఆయనకి జ్ఞానముద్రలు నేర్పించాడంట నరసింహస్వామి. ఇక్కడే నేర్పించాడు. ఈ పైనుంచి కొండపై నుంచే నరసింహస్వామి ప్రహ్లాదుడు కింద పడతా ఉంటే కాపాడినాడంట. చిన్న కొలను ఉంది, రాళ్ళ కింద నుంచి నీళ్ళు వచ్చి కొలంలో నిండి, ఆ నీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంత చెరువులో నిన్న నీళ్ళు అంత పెద్ద చెరువులోకి వెళ్తూ ఉన్నాయి. మళ్ళీ ఇదండి రాళ్ళ మధ్యలోంచి నీళ్ళు. మనం ఇప్పుడు ఏదో పెద్ద అనుకుంటున్నాం కానీ మినరల్ వాటర్ అని, ఒకప్పుడు మినరల్ వాటరే లేదు ఫ్రెండ్స్. మొత్తం ఈ నీళ్ళే, ఇవన్నీ చెరువులు, వాగులు, వంకలు, కొండల్ని మూలికా చెట్లని అన్నిటిని రుద్దుకుంటూ వస్తాయి. కాబట్టి ఆ మూలికా శక్తులు అనేవి ఆ నీటిలో ఉంటాయి. అందుకే అప్పటి మనుషులు అంత బలంగా ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం కారంజ నరసింహస్వామి కాడికి వచ్చేసాము. ఈ గుడి విశిష్టత ఏంటంటే, హనుమంతుడు రామాయణం తర్వాత తపస్సులో కూర్చుంటాడు. కూర్చోగానే రాముని కోసం తపస్సు చేస్తా అంటే నరసింహస్వామి ప్రదక్షిణ అవుతాడు. స్వామి, నేను అడిగింది మిమ్మల్ని కాదు, నేను అడిగింది నా రాముని చూడాలనుకుంటాను అనగానే ఆయన రాముడు వేరున్నాడా, శివుడు వేరున్నాడా, నరసింహస్వామి వేరున్నాడు అనేసి ఒక త్రినేత్రం తెరిచి ఒక చేతితో బాణాన్ని మరో చేతిలో చక్రాన్ని చూపించి అన్నీ నేనే అనేసి ఆంజనేయ స్వామి దర్శనం కలిగించాడంట. అందుకనైతే ఈ కారంజ నరసింహస్వామి చేతిలో బాణం, మరో చేతిలో సుదర్శన చక్రం, మరో నుదుటి కింద
త్రినేత్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడి లోపలికి ఒకసారి వెళ్దాం. ఇది గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇదండి కారుంజ నరసింహస్వామి టెంపుల్ అనేసి ఇక్కడ బోర్డు ఉండేది. మనం చూస్తున్నాం కదా, ఇది గుడి ప్రాంగణము. ఆ పైన చూస్తున్నారు కదా, ఒక చేతిలో చక్రం, మరో చేతిలో బాణం, మళ్ళీ నుదుటి మీద త్రినేత్రం. ఇలాగే స్వామివారు ఆంజనేయ స్వామికి దర్శనం ఇచ్చారంట. చుట్టూ చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు అనుకుంటాను, ఇక్కడ ఉన్నారు కానిక చెట్టు కింద. ఇక్కడ దాకా వెళ్ళేస్తాను, ఇక్కడ దాకా లోపలికి వెళ్ళండి. ఈరోజు అహోబిలంలోని భార్గవ నరసింహస్వామిని చూడడానికి వచ్చేస్తున్నాము. ఈయన మనకి 6వ అవతారం అంట. నాకు తెలిసిన కాడికి ఇది 5వ బ్లాగు. ఇంకా మనము 4 నరసింహస్వామిని చూపించాలి. ఇది ఎక్కువ దూరం లేదంట. పొద్దుటాయించి మనం నడిచి కాలంతా పోతుంది. దానికి సంబంధించిన రూట్ ఇది, స్వామికాడికి పోయే రూటు. ఆకలి అయితే పిచ్చిగా వేస్తుంది ఫ్రెండ్స్. తినేదానికి కూడా ఏమి దొరకట్లేదు. తినేదానికి కూడా ఇక్కడ ఏం లేదు, ఇది అడవి కదా. సో చాలా అలసిపోయాను నేను. ఈ బ్లాగ్స్ ఉగ్రస్తంభం చూసుకొని వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మీకు తెలుసు కదా, ఉగ్రస్తంభం అనేది చాలా రిస్క్తో కూడిన, ప్రాణంతో చెలగాటం అనుకోండి. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడే చాలా డేంజర్గా ఉంటుంది. ఎక్కేటప్పుడు డేంజర్, దిగేటప్పుడు డేంజర్ దాంతో. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా వ్లాగ్లో కంటిన్యూ అవుదాం. ఎండింగ్కి వచ్చేసినాంలేండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయినాం భార్గవ నరసింహస్వామి టెంపుల్ కాడికి. ఇదేదో అక్షయ తీర్థం అంట. కోనేరు ఇది. ఇంకా మనం టెంపుల్ పైకి బయలుదేరేస్తాము. ఇంకా దీంతో మనం నాకు కూడా చాలా అలసిపోయినాను ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, ఎన్నో వీడియోస్లో చూస్తుంటారు అంతంత రిస్క్ ఉంటుందో. అహోబిలం అంటేనే రిస్క్. బెస్ట్ అడ్వెంచర్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అంటే నేను అహోబిలం అనే చెప్తాను. అది అహోబిలం. టెంపుల్కి దగ్గరలో వచ్చేసినాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రతిసారిలాగే మనం వచ్చేటప్పటికి టైం లేట్ అయిపోయింది. సో గుడి కూడా క్లోజ్ చేసేసినారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఈజ్ టోటలీ కంప్లీట్. ఇంకా దిగువ అహోబిలంలో 3 టెంపుల్ ఉన్నాయి. మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా యోగానంద నరసింహస్వామిని కూడా దర్శించేసుకున్నాము. ఈయన యోగా ముద్రలో ఉంటాడంట. ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే యోగా ముద్రలో ఉంటాడు. అంతేకాకుండా ఈయన ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్న చంపేసిన తర్వాత రాజ్యాన్ని ఆయన తీసుకున్నప్పుడు ఆయన్ని ఇక్కడికి పిలిపించి, ఇక్కడ రాజనీతి అవి ఉంటాయి కదా, రాజుకు కావాల్సిన లక్షణాలు అవన్నీ ఇక్కడ బోధించాడంట. అందుకే ఈయన యోగా ముద్రలోనే ఉంటాడు. యోగాసనం వేసుకొని మన అయ్యప్ప స్వామి ఉంటాడు కదా, సేమ్ అలాగే కూర్చొని ఉంటాడు యోగా ముద్రలో. దానివల్ల ఈయన ప్రశాంతంగా ఉంటాడంట. ఈయన ఉగ్రంగా ఉండడు. సో దానికనేసి ఇది ఫైనల్గా మనం ఇక్కడికి రీచ్ అయిపోయినాం. సో ఇక్కడతో మన వ్లాగ్స్ నరసింహస్వామి 9 నవనరసింహ స్వామిని నేను చూపించేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫైనల్లీ ఫ్రెండ్స్, చత్రవట నరసింహస్వామి కాడికి మనం విజిట్ చేస్తున్నాం. సో టెంపుల్ అనేది అక్కడ ఉండాలి. సో అక్కడి దాకా మనం వెళ్ళాలి. ఈ చత్రవట నరసింహస్వామి వచ్చేసి 8వ టెంపుల్. ఇంకా మనం చూపించాల్సింది వచ్చేసి 3 టెంపుల్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. చత్రవట నరసింహస్వామి కాడికి వచ్చేసినాం మనము. ఇదే టెంపుల్ ప్రాంగణం ఇది. చత్రవట నరసింహస్వామి ఎంట్రన్స్. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం. మన అదృష్టం కొద్దీ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందే మనం దర్శనం చేసేసుకున్నాము. ఇంకా దర్శనం కూడా లేదంట, తాళాలు వేసేసినారు. లోపల కెమెరా అలవ్ లేదంట.
సో బయట నుంచే చూసుకోమన్నారు. వ్లాగ్ కూడా బయట నుంచే చేస్తున్నాను. ఓకే గైస్, మనం ఛత్రవట నరసింహస్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసినాము. ఇక్కడ చరిత్ర ఏంటంటే ఆహా ఊహు అనే ఇద్దరు గంధర్వ కన్యలు ఉంటారంట. వాళ్ళు నృత్యం భరతనాట్యం చేస్తూ ఉంటే స్వామివారు తాళం వేశారంట. అంతేకాకుండా ఉన్న నవనరసింహస్వామిలో పెద్దగా ఉన్న నరసింహస్వామి ఉండేది ఈ టెంపుల్లోనే. హైట్గా ఉంటుంది విగ్రహము. తాళం వేస్తున్నట్టే కూర్చొని ఉంటాడు. దానికని ఛత్రవట నరసింహస్వామి అని అంటారు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వెనీ ట్రావెలర్. ఈరోజు మనం దిగువ అగోబిలా నుంచి ఎగువ అగోబిలానికి వెళ్తున్నాము. పావనకు దారి ఉగ్ర నరసింహస్వామి వెనక భాగం నుంచి 7 కిలోమీటర్లు నడచాలని చెప్పాను కదా, అలాగే ఉండదు అనుకున్నాను. ఇక్కడ ఫారెస్ట్ వాచర్ సార్స్ చెప్పారు పావనకు దారి ఇక్కడ నుంచి కూడా ఉందంట. ఇక్కడ నుంచి డైరెక్ట్ బైక్ టెంపుల్ దాకా వెళ్తుందంట. అంతేకాకుండా సార్ వాళ్ళు వచ్చేసి ఫారెస్ట్ వాచర్ సార్స్. ఈ సార్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ నుంచి ఎలా పోవాలో కూడా రూట్ చెప్పారు. సార్ 24/7 ఇక్కడే ఉంటారు. అంతేకాకుండా మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ చేస్తారు సార్. మీ పేరు చెప్పండి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఫారెస్ట్లో పవన నరసింహస్వామి టెంపుల్ ఇది. బైక్లు కానీ జీప్లో కానీ వెళ్ళచ్చు. మీ పేరు చెప్పారు సార్. నా పేరు మంత్రి. నా పేరు సాయి కిరణ్ అండి. ఇక్కడే చెక్ పోస్ట్లో ఉంటాను. ఇక్కడే ఇది వెళ్ళే దారికి టికెట్ కొట్టు ఉంటాను. ఇక్కడ కొత్తగా చెక్ పోస్ట్ 2 months నుంచి పెట్టినారంట. చెక్ పోస్ట్ చూడండి సార్, అంతకుముందు చెక్ పోస్ట్ లేదంట, కొత్తగా పెట్టినారంట. సో దీనివల్ల ఏంటంటే భక్తుల రద్దీ వల్ల చెక్ పోస్ట్ అనేది ఒకటి ఏర్పడింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పావనకు బయలుదేరదాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. పావనకు వెళ్తూ మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, పావన నరసింహస్వామి గుడి కాడికి వచ్చేసినాను. నేను రీచ్ అయిపోయాను. సో మొత్తం ఇక్కడ 15 కిలోమీటర్ల బండ్లో రావాల్సి వచ్చింది. చాలా స్ట్రెయిన్ పడినాను. సో ఎందుకంటే ఫారెస్ట్ రూట్ కాబట్టి రోడ్డే లేదు, మొత్తం గతుకులుగా ఉంది. కనీసం వీడియోగా తీసేదానికి కూడా మన వల్ల కాలేదు. లేదంటే ఆ వీడియో అనేది తీసి చూపించండి. మనం మోటో బ్లాగింగ్ అనుకోలేదు కాబట్టి, మనం ట్రావెల్ కంటెంటే కాబట్టి ఆ ట్రావెల్ కంటెంట్ చేస్తూ వచ్చాను కాబట్టి కొంచెం తీయలేకపోయాను. ఇదే స్వామి గారి గుడి, పవన్ నరసింహస్వామి గుడి. మామూలేటయ్య గోవింద. ఇదే ఫ్రెండ్స్ గుడి. టెంపుల్ ఆభరణం ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ కెమెరాలు నా గర్భగుడిలోకి ఇక్కడ కూడా నాట్ అలౌడ్. మనం ముందుగా ప్రదక్షిణలకు వెళ్దాము. ఇది ఎంట్రన్స్. ఇంకా మళ్ళీ 2వ ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ పవన్ నరసింహస్వామి విశిష్టత ఏంటంటే, ఒక కంటితో వచ్చేసి లక్ష్మీదేవిని చూస్తూ మరో కంటితో భక్తులను చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈయన వచ్చేసి ఇక్కడ ఒక ఋషి గోహత్య చేసేసి పాపం ముట్టగట్టుకుంటాడంట. దానికోసం ఆయన ఆ శాప విమోచన కోసం తపస్సు చేసేసరికి ఇక్కడ చెంచులక్ష్మి నరసింహస్వామి వారిద్దరూ ప్రత్యక్షమయ్యేసి కనిపించారంట. సో వారి గుర్తుగా ఇక్కడ టెంపుల్ వెలసడం జరిగింది. కింద పక్కేమో లక్ష్మీదేవి నరసింహస్వామి ఒరిజినల్ ఇక్కడే వెలిసిన గుడి, పైన వచ్చేసి ఉత్సవ విగ్రహం 2 ప్రతిష్ఠించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పావన్ నరసింహస్వామిని చూసేదానికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ పరిచయం అయ్యారు. వీళ్ళు ఇంకా మన సబ్స్క్రైబర్సే. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు కూడా మన కడప వాళ్ళే అంట. నాకు అంత పరిచయం లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైడింగ్ నేను ట్రావెలర్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. సెలెక్ట్ చేయండి ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నది అహోబిలం నరసింహస్వామి టెంపుల్. సో ఈరోజు బ్లాగ్ అనేది ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాము. దీనికి ఆ 9 టెంపుల్స్కి సంబంధం లేదంటారు. ఎందుకంటే ఇక్కడికి వెంకటేశ్వర స్వామికి పద్మావతికి పెళ్ళి అయినప్పుడు ఇక్కడ వచ్చి ఆ 9 నరసింహస్వామిని దర్శించడం వలన ఇక్కడ ఒక టెంపుల్ని స్థాపించి ఇక్కడ నరసింహస్వామిని లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారంట. సో దానికనేసి ఈ గుడిని శ్రీకృష్ణదేవరాయలు గారు దీనిని అభివృద్ధి పరిచారంట.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మొదలవుతుంది గుడి. దీనికంటే ముందు ఇంకొక మండపం ఉంటుంది. ఆ మండపం చూపించే టయానికి కొంచెం ముందుకు వచ్చేసాను నేను. లోపల కొంచెం కెమెరా మొబైల్ బయటికి తీసుకొని కొంచెం టైం పట్టింది. ఇది స్వామివారి ద్వారము, ముఖద్వారం అంటారు కదా. సో ఇదే ఫ్రెండ్స్. ఎంటర్ అయ్యే కాడ లక్ష్మీదేవి నరసింహస్వామి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఆయన చెయ్యిని మనకందరికీ ఆశీర్వదిస్తూ చూపిస్తాడు ఫ్రెండ్స్. తర్వాత మనం లోపలికి వెళ్ళేది ద్వారం అనేది ఎంటర్ అవుతుంది. దాని ఎదురుగానే ధ్వజస్తంభం అనేది నిలబెట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మనం వెళ్ళేటప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. తర్వాత ఆలయ గోపురం ఉంటుంది. ఆలయ గోపురం నేను రీమోడలింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో అది ఎంటర్ అవుతుంది. చుట్టుపక్కలంతా ఇక్కడ సేద తీరేదానికి మండపాలు కట్టి ఉన్నాయి. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇటు సైడ్ మళ్ళీ మండపాలు అంతగా లేవు. 10 తోకల మండపం, ఉగ్రాణం, ఆలయ పునరుద్ధరణ, ఛాయాచిత్ర వీక్షణం. ఇక్కడ రీమోడలింగ్లో ఉండడం వలన ఇక్కడ రిపేర్ జరుగుతూ ఉండదు. ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ధ్వజస్తంభం చూస్తారా ఎంత ఎత్తుగా ఉన్నదో. కంచిలోనే కాదు, ఇక్కడ 2 బల్లి బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఒక సైడ్ ఏమో బల్లి బొమ్మ, మరో సైడ్ ఏమో ఉడుము బొమ్మ. వాటిని తాగితే మంచిదంటారు. పైన ఏమో శ్రీచక్రం పద్మం బొమ్మ ఉన్నది. ఇది స్వామివారి గుడి లోపలికి ప్రవేశించే ద్వారము. చూస్తున్నారుగా ఎంత ఎత్తుగా ఉన్నదో. మినిమం అంటే ఒక 14 ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్. దీని గురించి పర్టికులర్గా చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడిని చాలా అభివృద్ధి చేశారంట. ఇక్కడ అన్ని గుళ్ళలా కాదు, దేవుడు మరీ బహిర్గతంగా ఉంటాడు. చూస్తున్నారు ఇది అప్పటి కాలం రాళ్ళ మీద అక్షరాలు చెక్కేవాళ్ళు కదా, అవి ఇవన్నీ. ఇక్కడ ఒక మండపం ఉన్నది ఫ్రెండ్స్. అది స్వామివారికి రథాలు అవన్నీ ఉంటాయి కదా, అది బ్రహ్మోత్సవం టైంలో తీస్తారు కదా బయటికి, వాటిని ఏమంటారు, గరుడ వాహనాలు, హనుమంత వాహనాలు, అవి ఇక్కడ ఉంటాయంట. ఇది మరో మండపము. ఇది గర్భమంతుడి గుడి అనుకుంటాను. ఒకసారి చూద్దాము ఏ దేవుడు. గుడి లోపల మనకు చూపించడం కుదరదు కాబట్టి బయట చూపించాలి. ఇవన్నీ ఇప్పుడు రీమోడలింగ్ చేస్తున్నారు. అంటే పాత వాటిలో కూలిపోయినట్టు పడిపోయినట్టు ఉంటుందో వాటిని మళ్ళీ కట్టడం. ఇది లక్ష్మీదేవి టెంపుల్ అనుకుంటాను. ఒకసారి వీక్షించి చెప్తాను ఫ్రెండ్స్. గోదాదేవి అంట, గోదాదేవి సన్నిధి. గోదాదేవి సన్నిధి అంట ఫ్రెండ్స్. ఇది బయటికి వెళ్ళే దారి. ఇది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారిలో గరుత్మంతుడు మనకి దర్శనమిస్తాడు. స్వామివారికి వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తూ ఎదురుగానే ఉంటాడు. అక్కడ నరసింహస్వామి గుడి, ఆయన ఎదురుగానే గర్భమంతుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన వాహనం కాబట్టి. మనం గుడి లోపలికి వేసి దర్శనం కూడా చేసుకోవడం జరిగిపోయింది. సో మనం ఇంకా యథాప్రకారం బ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇది మిగిలిన 9 నరసింహస్వామి కాకుండా ఇది 10వ నరసింహస్వామి. సో ఆ 9 వాటికి దీనికి సంబంధం లేదు. ఇది ఎక్స్ట్రా వీడియో. ఓకే ఫ్రెండ్స్, నాది మొత్తం వచ్చేసి నరసింహస్వామి 9 అవతారాలు చూపించేసాను. ఎగస్ట్రాగా కాశీనారాయణ రెడ్డి స్వామి టెంపుల్ ఒకటి, ఇంకా 9 నరసింహస్వామి టెంపుల్ ఒకటి, ఇంకా లాస్ట్గా వచ్చేసి అహోబిల నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దిగువ అహోబిలంలో చూపించేసాను. సో మొత్తం వచ్చేసి 12 టెంపుల్స్ చూపించేసాను. నేను వచ్చేసి 9 టెంపుల్స్ చూపిద్దాం అనుకున్నాను, కానీ బట్ ఏమైందంటే మొత్తం 12 టెంపుల్స్, మొత్తం అహోబిలంలో ఉన్న టెంపుల్స్ అని మనం కవర్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.